బృందావన విహారీ లాల్ की జై గిరిరాజ్ గోవర్ధన భగవాన్ की జై. హరే కృష్ణ అండి. మేము ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాం. ఈ ఢిల్లీలో ఉన్నది మా చెల్లికున్నది ఒక బంగారు తల్లి. దానికి ప్రతిరోజు వాళ్ళ తమ్ముడితో లొల్లి, వాళ్ళ ఇంట్లో తినరు ఉల్లి వెల్లుల్లి. అయితే విషయం ఏంటంటే, ఒక 10 ఏళ్ల పాప ఓ స్టోరీ రాసింది. దాని గురించి మాట్లాడాలని కొన్ని నెలల నుంచే అనుకుంటున్నాను. కానీ మా చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు మిమిక్రీ చేయమంటే, ఆ మిమిక్రీలో ఏదో సరదాగా మీకు తెలుసు అక్కడికి వెళ్ళు అని చెప్పాలంటే హిందీలో ఏమంటారు అన్నారు. అంటే ఇక్కడికి రా అంటే ఇదరాయి అనాలి, అది తెలుసు వీడికి. అక్కడికి వెళ్ళు అంటే ఏం చేయాలో తెలియదు. అందుకని వాడు ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి ఇదరాయి అనాలండి అన్నాడు. అలాగా నేను ఎక్కడో ఉండి దీని గురించి మాట్లాడలేపాను. అందుకని ఇదరాయే మళ్ళీ 9 నెలల తర్వాత ఇక్కడికే వచ్చి మాట్లాడుతున్నాను. అప్పుడు జనవరిలో రాముడి వారి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు సెప్టెంబర్లో కృష్ణుడి వారి దగ్గరికి వెళ్ళి, ఓ 10 ఏళ్ల పిల్లకి రాయాలనే ఆలోచన రావడం, దాన్ని రాసేలా తల్లి తండ్రి ప్రోత్సహించడం. కొంచెం చదువుతాను, బాగుంది. ఏ స్టోరీ ఆఫ్ ఏ స్మాల్ కిడ్ అగేన్స్ట్ కృష్ణస్ లా. Hi, I want to tell you about a story of a small boy who is 5 years old. His name is Anay Varanasi. We are basically from the south part of India because we are in Delhi now. That's why we written like this. South part of India. He is a very naughty and a cute boy who loves the Lord Krishna and behaves like him. He likes to visit Mathura and Vrindavan. He started worshipping at age of 3 years old. He always wanted to know about Lord Krishna. ఇంకా చాలా ఉంది, దిస్ పేజెస్ ఆర్ దేర్. ఇక్కడ విషయం ఏమిటంటే, ప్రహ్లాదుడు కూడా బాలభక్తుడే. ఆయన చెప్పారు, కౌమారే ఆచరత్ ప్రాజ్ఞో అని చెప్పారు. రైట్, నువ్వు చేయగలుగుని ఆ కృష్ణుని తీసుకురా, ఆ రూమ్లో కృష్ణుడు చేయి శుద్ధి చేసుకో. సో భక్తి ఎప్పుడు మొదలు పెట్టాలి అనే దానికి చెప్తున్నాను. భక్తి ఎప్పుడు మొదలు పెట్టాలి? అట్ ఏజ్ ఆఫ్ 5 or 4 or 3. ఇంకా మాట్లాడితే వెన్ యు ఆర్ ద ఓమ్, నాట్ ఆఫ్టర్ ద టోంబ్. సమాధిలోకి వెళ్ళాక నువ్వేం చేస్తావు? కాబట్టి మనము భక్తి షుడ్ బి ఇన్కల్కేట్ ఇన్ చైల్డ్ ఏజ్ ఓన్లీ. సో ఇక్కడ కృష్ణుడి పట్ల, బృందావనం పట్ల ఆ ఆసక్తి రావడాన్ని భక్తి అంటారు. భక్తి అంటే పూజ చేయడమే అని కాదు. చూశారండి, ఇదిగో హీఈస్ దట్ బాయ్ అనయ్ వారణాసి. ఈజ్ దట్ బాయ్. సో ఈయన్ని ఎక్కడ తీసుకొచ్చారు? ఇక్కడ దగ్గరలో ఒక షాప్ ఉంది, అక్కడ నుంచి మొత్తం తీసుకున్నాను. వెరీ గుడ్. సో నేను ఈయన్ని మొన్నే బృందావనంలో ఫస్ట్ టైం చూశాను, ఇప్పుడు మీ దగ్గర సెకండ్ టైం, అంతే. సో ఈయనతో మీరు హౌ యూ డీల్ విత్ హిమ్ అండ్ హౌ యూ ఫీల్ విత్ హిమ్? యూ కెన్ ఆన్సర్ ఇన్ తెలుగు, నో ప్రాబ్లం. మంచిగానే ఫీల్ అవుతాం, కానీ ఒక్కొక్కసారి చమత్కారం కూడా అవుతుంది. చమత్కారం కూడా. మంచి తెలుగు ఆస్వాదించండి. ఇంకా అంటే వాట్ యు ఆర్ డూయింగ్? సర్వీస్, సేవ. అన్నిటికీ ఏమన్నా తిన్నా దానికన్నా ముందు చూపిస్తుంటాం. గివ్ ద బిగ్ హ్యాండ్. ఓకే, మొన్న నేను బృందావనం వెళ్ళాను కదా, ఆ వెళ్ళినప్పుడు ఒక అక్క, ఒక 20 ఏళ్ళు ఉండొచ్చు, 20. అక్క చెప్పింది, నువ్వు చెప్పిందే, అది ఇంటర్వ్యూ చేసి అది వీడియో తీసాం. వాట్ ఎవర్ ఐ ఈట్ I offer to, I should. And whenever I go out, कन्हैया का कान में बोल के जाता है. పిల్ల చెప్పింది. నేను చెప్పాను, 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇలాంటి పిల్లలు ఒక్కరైనా ఉన్నారా? సేమ్ అప్లికబుల్ టు ద ఆల్ అదర్ చైల్డ్స్ ఇన్ ద బోత్ స్టేట్స్. ఇప్పుడు ఈయనతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఆ అమ్మాయి, డిగ్రీ అమ్మాయి కావచ్చు, ఈ 5 ఏళ్ళ అన్నయ్య కావచ్చు, లాభమా నష్టం? వాట్
use or no use? use. What is the use of being a friend of this boy? Is a boy or toy? Boy. Boy. Whose boy? Yashoda ka boy. Correct? Nanda's boy. Correct? What is his name? Krishna. And tell other 5-10 names. He had lot of names, no? Tell few. Or take help. Tell other names. अभी बताइए भगवान का दूसरा तीसरा नाम ज्यादा है ना, बताइए। माधवा केशवा माधवा केशव, बाके बिहारी बांकी बिहारी, जय जगन्नाथ जय जगन्नाथ, गोविंद गोविंदा, सही बात है। और एक बात है, मैं आपको क्लू देता हूं, भगवान कृष्ण का माँ कौन है? यशोदा। एक गीत है, जय जय नंदा यशोदा दुलार, गोवर्धन धारी गोपाल। इसमें कितना नाम आया? नंदा यशोद दुलाल, ये यशोदा का लाल, नंदा का लाल, नंदा कन्हैया, और यशोदा का यशोदा माई का बेटा है ना, क्या बोलते हैं? यशोदा सुता, नंदा, नंद बाला, दो। ओके, जय जय नंद यशोदलाल गोवर्धनाधारी, गिरिधारी अलग नाम, गिर है ना, गिरिधारी। जय जय नंदा यशोदलाल गोवर्धनधारी गोपाल। क्या नाम है? सिर्फ गोपाल? कितना गोपाल है मालूम है? लड्डू गोपाल, और साक्षी गोपाल, बोलो लड्डू गोपाल, साक्षी गोपाल, मदन गोपाल, वेणुगोपाल, नंद गोपाल। अरे कितना गोपाल है, हाँ? है ना? इतना नाम है। और भी उनका वेरी सिंपल नाम हरि। क्या नाम? हरि। मधु, केशवा, और बहुत ज्यादा है। जगन्नाथ हो गया। उनका भाई कौन है? उनका भाई है ना, बड़ा भाई, कौन? पता नहीं, भूल गया। उसके पास हाथ में प्लो, इन हिज हैंड प्लो विद देयर प्लो। खेती में क्या, याद नहीं है? ब्लू कलर ड्रेस, ब्रदर ऑफ कृष्णा। वो दो है ना, ఓకే, నీకు ఇక్కడ బలం ఉందా? బలం బలం కలుపు, చిన్నగా కష్టం. రాముణ్ణి బలాన్ని కలిపితే ఏమవుద్ది? రామ బలం, రామాబలం. తిప్పురా అటు, అటు తిప్పురా, అటు తిప్పురా, అవి పదం అటు వేయరా. రాంబలం అన్నావు కదా, అటు వేయచ్చు కదా. అమ్మ కొట్టండి రా, చప్పట్లో కొట్టండి రా. ఏంది వేరుతాడు. సో ఈయన బ్రదర్ పేరు బలరామ్, వీళ్ళ అమ్మ పేరు, వాళ్ళ నాన్న పేరు, వీళ్ళ నాన్న పేరు నందుడు. వీళ్ళ ఊరే ఊరు, నిన్న వెళ్ళొచ్చాను. వీళ్ళ ఊరు ఇప్పుడు వెళ్ళాలనుకున్నాం కదా, ఇందులో రాశారు కదా. షీ రోట్ ఏ బుక్ అబౌట్ యూ నో. దిస్ బాయ్ ఆల్వేస్ వాంట్ టు గో టు వేర్ he likes to visit Madura and
ఎప్పటికో తప్పట్లు నీకు నిల్లే. వీళ్ళ ఊరు వీళ్ళ అన్నయ్య పేరు అమ్మాయి చెప్పావు కదా. సో కృష్ణుడు చిన్నప్పుడు ఏం చేసేవాడు? ఎక్కడికి వెళ్ళేవాడు? వేరే ఈస్ట్ గో బుల్గా. సరే, కృష్ణుడు ఒకటి కొండ ఎత్తాడు కదా, కొండ పేరు కొండ ఎత్తాను తెలుసా? వాట్ ఈజ్ ఇన్ వాట్ ఈజ్ ఈ లిఫ్టెడ్? ఓవులగాచిన కొండొక శిశువుకు గొప్పిల్లో, కొలని దోపరికి గొప్పిల్లో, ఎదుకుల స్వామికి నీ గొప్పిల్లో. కొండ గొడుగుగా గోవులగాచిన కొండొక శిశువుకు గొప్పిల్లో. ఆ కొండ పేరు గోవర్ధనం. ఏంటి మళ్ళీ? he used to take bath in every day one river. हर दिन स्नान कहाँ करता है? हम बाथरूम में करता है. भगवान कृष्ण नदी का नाम వండర్ఫుల్. యమునా తటిపై నల్లనయ్యకై ఎదురు చూసినే రాధా. ఓకే, భగవంతుడు కృష్ణుడు ఏ ఊళ్ళో పుట్టాడు? ఈ లైక్స్ టు విజిట్ అని ఫస్ట్ ఏం రాసింది అక్కడ? దాని ముందు కూడా ఉంది మథురా. ఓకే, మధుర నుంచి బృందావనం వెళ్ళాడు. బృందావనం నుంచి ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ మధుర వచ్చాడు. మధుర వచ్చి ఒక ఆయన చంపాడు. ఎవరత్నం తెలియదు కదా. ఈజ్ వెరీ ఎంకరేజింగ్ ఫర్ హింస. హిస్ నేమ్ ఈజ్ కంస. కృష్ణ ఈజ్ పరమహంస. సరే, మరి కృష్ణుడు ఒక బుక్కు మనందరి కోసం ఇచ్చాడు. బుక్ పేరు లేదా? ఒక బుక్ ఇచ్చాడు, చాలా బాగుంటుంది, ప్రపంచానికి చాలా గొప్పది. ఇప్పుడు కృష్ణుడు ప్రపంచానికి ఇచ్చిన ఓ పుస్తకం అని చెప్పాను కదా, ఆ పుస్తకం పేరు శ్రీమద్ భగవద్గీత. రైట్, శ్రీమద్ భగవద్గీత. అందులో నీకు ఒకటో శ్లోకం రెండో వచ్చు కదా, కొంచెం వచ్చా అంత ట్రై చేద్దాం. స్టార్ట్. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామక పాండవ శైవ కిమకుర్వత సంజయ్. వచ్చింది, ఏం పర్లేదు. మళ్ళీ మనం ఇంకా నువ్వు నేర్చుకుని, ఇప్పుడు 5 కాబట్టి 10 years వచ్చే లోపల నువ్వు ఒక 2-3 చాప్టర్స్ నేర్చుకో. మరి అయితే ఈయనతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే లాభమేగా. వాట్ ద బెనిఫిట్ ఆఫ్ హ్యావింగ్ సచ్ ఫ్రెండ్? ఉపయోగం ఉందా? ఫైదా క్యా? దీంతో ఫ్రెండ్షిప్ చేస్తే లాభం ఏంటి మనకి? ఏమనుకున్నా మనకు ఒక్కొక్కసారి ఇస్తారు. అలా నువ్వేమడిగేవి అసలు ఇంతవరకు? అవి తక్ క్యా? నేను ఒక్కటే అడిగా. ఎవరిగో? నాకు చదువు మంచిగా. వెరీ గుడ్. ఇంకా ఇది ఒక్కటే. అంతేనా? వెరీ గుడ్. చాలా మంచి కోరిక అడిగావు. ఓకే, అయితే ఇంతో మనకు బెనిఫిట్ ఉంది. ఇంత బెనిఫిట్ ఉంది, నష్టమేం లేదు. నష్టమా లాభమా? లాభం, అదే బెనిఫిట్. ఓకేనా? సో అయితే మనం ఢిల్లీలో ఇంతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, గల్లీలో ఇంతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. మరి ఈయన ఫ్రెండ్స్ ఎవరో తెలుసా నీకు? తెలీదా? మర్చిపోయావా? బృందావనం వెళ్ళావు కదా,
మర్చిపో కదా, చెప్పనా చెప్పనా? రామాయణం కొంచెం తెలుసా నీకు? రాముడు బ్రిడ్జి కట్టాడా? బ్రిడ్జి కట్టడానికి ఎవరు హెల్ప్ చేశారు? హనుమాన్ లాగే ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏమంటారు? సో మెనీ ఆర్ దేర్, ల్యాక్స్. ఎవరు బృందావనంలో మన కళజోలు అవి ఎత్తిపోతుంటాయి కదా, ఏంటివి? వానరసేన. ఓకే. కృష్ణుడు కూడా కలిసేది. కృష్ణుడు ఎప్పుడు తను ఒక్కడు తినలేదు తెలుసా, ఆల్వేస్ ఫీడింగ్. ఫ్రెండ్స్కి పెట్టేవాడు, కోతులు కూడా పెట్టేవాడు, పక్షులు కూడా పెట్టేవాడు, వాటితో మాట్లాడేవాడు. సో కాబట్టి దిస్ ఫ్రెండ్ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ ఆల్. అందరం చెప్పేసి మనకి పడుకుందాం. చెప్పండి. భోక్తారం దాని మీరు భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వ భూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఇట్స్ ఓకే. దీని అర్థం ఏంటంటే, ఎవరైతే నన్ను అందరి స్నేహితుడిగా తెలుసుకుంటారో, అన్ని లోకాలకి ప్రభువుగా తెలుసుకుంటారో, వారికి శాంతి లభిస్తుంది. కాబట్టి ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ఆల్, ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆల్. సో కాబట్టి ఈయన ఎక్కడుంటాడు? ఇంకా ఇంకా ఇంకెక్కడుంటాడు? మనందరూ నిధివన్. ఇంకా మనందరూ హృదయంలో ఉంటాడు కదా, మనందరూ హార్ట్లో ఉంటాడా? అందుకే ఆయనకి ఇంకో పేరు ఉంది. ఏం పేరు? పరమాత్మ. ఏం పేరు? మరి ఆయన పేరేంటి? ఈయన పేరేంటి? ఇప్పుడు మామూలుగా ఏం పేరు? హుయిసి అంటే ఏం చెప్తారు? కృష్ణ అంటే ఇప్పుడు ఏం చెప్పాను? ఇప్పుడు చెప్పాను కదా దీని ముందు. ఏం పేరు కలిపితే? వండర్ఫుల్ కదా. సో వెరీ హ్యాపీ. సో కాబట్టి ప్రేక్షకులారా మై లిటిల్ బ్రదర్ స్టోరీ అనే ఈ బుక్ రచన చేసిన వీళ్ళ అక్కని అభినందిస్తూ, ఇలా పిల్లలు కృష్ణుడితో సంబంధం కలిగి కృష్ణుడి గురించి ఆలోచించడం, కృష్ణుడితో ఆడుకోవడం, కృష్ణుడి గురించి మాట్లాడుకోవడం, కృష్ణుడి గురించి పాడడం, కృష్ణుడి గురించి చెప్పడం. అంటే హూ ఈజ్ సెంటర్ పాయింట్? ఈజ్ అవర్ సెంటర్ పాయింట్. హూ ఈజ్? దీన్నే సంస్కృతంలో చెప్పారు, ఏనకేన ప్రయుక్తేన అన్నారు గొప్ప కోసం. కాబట్టి హ్యావింగ్ సచ్ ఫ్రెండ్ ఈజ్ గ్రేటెస్ట్ గిఫ్ట్, బూన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఓకే. సో కాబట్టి నువ్వు చక్కగా ఇందా పాడేవే, ఏంటిది? చేరి యశోదకు పడి, అదేనా పాడేది? సారీ, ముద్దుగారే. ఓకే, కొంచెం వాల్యూమ్ పెంచు. అంతేనా? ఇంకా వేరేది ఏమొచ్చు? కొంచెం వేరేది ఇంకా వాల్యూమ్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో కాబట్టి ఇంట్లో నువ్వు ఆడుకోవాలి, ఇలాగే పాడుకోవాలి. ఇప్పుడు అర్జెంటుగా పడుకోవాలి. రాత్రి 10:30 అయింది. శుభరాత్రి, గుడ్ నైట్.
దా అక్క, దా పాస్ పెట్టు. ఈ బాల రచయితని మనం పరిచయం చేసుకుందాం. వాట్స్ యువర్ నేమ్? నా పేరు అనన్య వారణాసి. చదువు, మీ స్కూల్ చదువు చెప్పు. నేను AESలో చదువుకుంటున్నాను, 6వ తరగతి. మరి ఇప్పుడు ఈ పుస్తకం రాయాలని ఆలోచన, ప్రేరణ ఎలా కలిగింది? మాకు ఒక బుక్ కాంపిటీషన్ పెట్టారు. దాంట్లో పార్టిసిపేషన్స్ అందరు రాయమని చెప్పారు. నేను ఇచ్చాక రాశాను. ఇప్పుడు ఇది బ్రీ బుక్స్ అనే ఒక వెబ్సైట్లో ఉంది. అసలు రాయడం అంటే అప్పుడు రాయమన్నారు. సో అమ్మ హెల్ప్తో రాసావు, కానీ మంచి టాపిక్తో రాసావు. ప్రతి ప్రాణికి, ప్రతి జీవికి ఆనందం పొందడమే లక్ష్యమై ఉంటుంది. ఆ ఆనందం ఎక్కడ లభిస్తుందో తెలియక ఎక్కడెక్కడో వెతుకుతూ తమ ఆనందం కోసం ఎవరెవరినో కూడా బాధ పెట్టేటువంటి లోకంలో జనం ఉన్నారు. కానీ ఇక్కడ నువ్వు మీ తమ్ముడిని గుర్తుపెట్టుకుంటూ మధ్యలో కృష్ణుణ్ణి ప్రధానంగా తీసుకుని ఇలా పుస్తకం రాయడం చాలా చాలా గొప్ప విషయం. రియల్లీ వీ బ్లెస్ యూ, వీ అప్రిషియేట్ యూ, నో డౌట్ అబౌట్ ఇట్. మరి ఇంకా నేను ఈ పుస్తకం మొత్తం చూడలేదు. ఆ భాష బాగుంది, ఆ విధానం బాగుంది. ఇంకా నువ్వు ఇలాంటి చాలా టాపిక్స్ రాయొచ్చు. నీ స్కూలు చదువు అయిపోయిన, హోంవర్క్ అయిపోయిన తర్వాత 2 రోజులకు ఒక పేజీ రాయి, వారానికి ఒక పేజీ రాయి, ఏం పర్వాలేదు. ఇప్పుడు కృష్ణుడు, మీ తమ్ముడు ఆ స్టోరీ రాశావు కదా, అలా నెక్స్ట్ టైం ఏంటంటే ఫ్రెండ్స్ ఆఫ్ కృష్ణ నువ్వు వెతుకు, ఎంతమంది వస్తారు, అదో బుక్, వాళ్ళ గురించి డీటెయిల్స్. ఉదాహరణ కృష్ణుడు ఫ్రెండ్స్లో ఒక ఆయన పేరు సుధామ, ఇంకా నీకు తెలీదు బోర్డు మంది ఉన్నారు. అందులో ఒక ఆయన పేరు మధుమంగళ. ఈ మధుమంగళ లైక్స్ లడ్డూస్, చాలా బాగుంటుంది. అలాగే కృష్ణస్ ఎనిమీస్, అది కూడా వివరించు. టెల్ 2-3 నేమ్స్ ఆఫ్ ఎనిమీస్. కంసుడు, పూతన. 2 ముక్కలు చేస్తే వాడి బాడీ 2 ముక్కలు అవుతుంది తెలుసు. పేరు పెద్ద పేరు, పాప పెద్దవాళ్ళు కూడా గుర్తురాదు. పెద్దవాళ్ళు గుర్తొచ్చింది జరాసంధుడు. సో ఇలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు చాలామందికి కృష్ణుడు వాళ్ళని చంపాడని తెలుసు, వాళ్ళు ఎవరు తెలియదు. నీకు తెలుసా కంసుడు వాళ్ళ నాన్న పేరు? నీకేంటి పెద్దలు కూడా తెలియదు. ట్రై చేస్తారు చెప్ప. ఉగ్రసేన మహారాజు. కంసుడిని కృష్ణ భగవానుడు చంపిన తర్వాత ఆ చైర్లో ఆయనే కూర్చోబెడతారు. ఆ రాజుగా ఆయనే అవుతారు, ఆయన జైల్లో పెడతారు వాడు అని నేను చెప్తున్నా. అలాగా రిలేటివ్స్ ఆఫ్ కృష్ణ ఒక్కో టాపిక్ తీసుకో, సంవత్సరానికి ఒక బుక్ రాని, ఎంత బాగుంటుంది. ఎన్ని టాపిక్స్ ఉంటాయి అసలు, వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. అదేనా? అలాగే కృష్ణుడి జీవితంలో ఇంపార్టెంట్ యానిమల్స్ అండ్ బర్డ్స్. విచ్ బర్డ్ వెరీ లైక్ డియర్ టు కృష్ణ? Peacock, correct? And which animal is very dear to Krishna? What you are thinking? Owl. Yes. Oh, కదా ఆవుడు. అన్నమయ్య ఎంత బాగా చెప్తాడంటే మళ్ళీ చెప్తాడు. ఎక్కడ ఎంత తెలివైనడు అంటే అన్నమయ్య ఎక్కడ పేరు చెప్పడు. ఉదాహరణకి ఇక్కడ మనం నలుగురు ఉన్నాం కదా, అమ్మ నాన్న నువ్వు నేను. ఇక్కడ ఒక అమ్మాయి కళ్ళజోడు పెట్టుకుని ఉంది అన్నాను అనుకో, ఎవరు? నువ్వే, పేరు చెప్పలేదుగా. అలా మాట్లాడతాడు అన్నమయ్య. తెప్పగా మర్రాకు మీద తేలాడు వాడు, తెప్పగా మర్రాకు మీద తేలాడు వాడు, ఎప్పుడు లోకములెల్ల ఏలేటివాడు.
తెప్పగా మర్రాకు మీద తేలాడు వాడు. అసలు ఎలా చెప్తాడంటే అసలు అంటే ఇఫ్ యు గో డీప్ అండ్ డీప్ ఎంత బాగా చెప్పాడు అనిపిస్తుంది. ఒక్క పేరు చెప్పడు ఎక్కడ. ఒక ఆయన షార్ట్ వేసుకున్నాడు, ఒక ఆయన బనీన్ వేసుకున్నాడు అన్నా అనుకో, అలా నాన్న చూడాలి, పేరు చెప్పాలి ఇది. అలా మాట్లాడతాడు. ఏమంటాడు బలి చెప్తాడండి బాబు. కోడి కూత నోటి వాణి కుర్రతమ్ముడైన వాడు. ఎవరత? కోడి కూత. ఇలా అన్న ఎవరు? బలరాముడు కోడిలో కూర్చాడా? అసలు మనకు తత్నేలే. బలరాముడు అలా ఎందుకు కూర్చాడు? మేము ఎక్కడ వెళ్ళలేదు కదా. అలాగే ఆలోచిస్తుంటే తర్వాత అమ్మ పోయి అన్నమయ్య అనుకున్నా. ఏమన్నాడు? 5వ అవతారం ఏంటి? దశావతారం తెలుసా నీకు? మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, అవునా? పరశురామ, రామ, బలరామ, కృష్ణ, కల్కి, ఇలా కదా. ఈ వామనుడు పేరు ఉపేంద్రుడు. ఉప అంటే చిన్న, ఇంద్రుడు అంటే తెలుసు కదా. ఇంద్రుడు అమరావతికి అధిపతి, అంటే స్వర్గానికి. ఈ ఇంద్రుడు వాళ్ళ అమ్మ విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది, నువ్వు నా కడుపును పుట్టాలి. అలా పుడతాడు. సో ఇంద్రుడు తమ్ముడు ఎవరు? ఉపేంద్రుడు. ఈయనే కోడి కూత నోటి వాణి కుర్రతమ్ముడైన వాడు అంటాడు. ఎందుకని కోడిలో కూశాడు. ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు తమ్ముడు ఎవరు? అది నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, స్వామి నదికి పోలేదా, గదిలో మీరుండగా అని సినిమాలో తిప్పారు కదా అట్లాంటి దారి. ఆ స్టోరీ ఇదన్నమాట. కోడిలా కూసిన వాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడికి తమ్ముడే పుట్టాడుగా, అందుకని ఈయన పేరు ఉపేంద్రుడు. ఎక్కడైనా ఇంద్రుడు అనే పదం కానీ, ఉపేంద్రుడు అనే పదం కానీ, వామన ఏమన్నా మాట్లాడే అన్నమయ్య ఒక్క మాట మాట్లాడు. భలే ఆవులగాచిన వాడు అంటే ఎవరండి? అన్నీ అలాగే మాట్లాడతాడు. అలా 4 పడాడు అన్నమయ్య. దశావతారాల మీద ఒక్క చోట పేరు ఎత్తాడు. అంటే మనకు అర్థమైపోద్దని అనుకో అని చెప్తున్నాను. అలాగా మనం ఇప్పుడు చూడు ఎంతసేపు మాట్లాడామని ఎవరి గురించి మాట్లాడుతున్నాం? హూ ఇస్ ద సెంటర్ పాయింట్? అంతే. కృష్ణుడు సెంటర్లో లేడనుకో, ఎక్కడి నుంచో ఒక అంశం వచ్చి కూర్చుంటాడు. అదేంటి? అందుకని మన జీవితంలో ఎప్పుడూ భగవంతుడితో సంబంధాన్ని విడిచిపెట్టకూడదు. ఏదో కష్టం వచ్చిందని, ఇబ్బంది వచ్చింది, ఒక స్టోరీ చెప్పి నువ్వు మళ్ళీసారికి పనికొస్తుంది. యూ కెన్ మెన్షన్. ఒక ఆయన ఎప్పుడు భౌతిక చదువుకుంటూ ఉండేవాడు. చాలా డ్రౌట్ అంటారు సార్, కష్టం, అదే ఏమంటారు, వేరప్పు అంటారు, కష్టం, అదే కరువు. కరువు వచ్చినప్పుడు రోజు అక్కడ చెట్టు కింద కూర్చొని చదువుకునేవాడు. మళ్ళీ ఇంటికి వచ్చేవాడు. వాళ్ళ ఆవిడ మీ అమ్మలాగా మంచిది కాదు కాబట్టి అలా అనకూడదు, కానీ తప్పదు, గయ్యాలి. ఇక్కడ మంచి అమ్మ కదా, కలిసి మా ఆయన తిన్నాక తింటాను అంటది. జనాన్ని తినే అంటే మొగుడిని తినే పిల్లలుండడం కాలంలో మొగుడు తిన్నాకనే తింటానే వాళ్ళు కష్టం కదా. ఆవిడ అంటే ఇంక మన వాళ్ళని ఏమనలేము, ఒక స్త్రీగా ఇంటి బాధ్యతలు ఉంటాయిగా. ఆవిడ ఈయన భౌతికత చదువుతుంటే ఏ పైకి చదువుతున్నాడు, ఇంటికి వచ్చి ఆ చెట్టు కింద చదువుకున్నాడు. బయట నుంచి అనన్యాశ్చింతయంతో మాం యజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నీ పేరేంటి? ఇప్పుడు ఏం చదివా? ఓసారి చదువు శ్లోకం. నీ పేరే కదే, సరే నేర్చుకో. ఇజ్జత్ కా సవాల్. ఓకే, మనం ఆ పేరు పెట్టుకుని రాకపోతే నన్నే అంటారు. ఈ శ్లోకం చదువుతున్నాడు. అది కోపం వచ్చింది. 24 గంటల్లో భౌతికత అంటున్నారు. వాట్ ఈజ్ డూయింగ్ అని భక్తం అడిగింది. అని పెన తెచ్చి కొట్టేసి ఆ శ్లోకం కొట్టేసింది. అబద్ధం ఇది. బాధ కదా, ఏం చెప్పలేము మనం. అనన్యాశ్చింతయంతో నువ్వు ఎప్పుడు నా గురించి ఆలోచించు,
ఏ జనా పరిభాస్తే తేషాం నిత్యాభియుక్తానం అవి టేక్ కేర్ అని చెప్పాడా. అవి ఎక్కడ టేక్ కేర్ ఏముంది, తెలియదు పిల్లలు వస్తుంటారు. అవి కోపం వచ్చింది, కుట్టేసింది. మూడు పిల్లలు కలుసుకుంటారు కదా, ఇలా చేసామని అలా తిండి లేదుగా, నిద్రపోయారు పాపం. అక్కడ ఆయన పక్కన నేల మీద పడి నిద్రపోయారు. అర్ధరాత్రి అంటే తెల్లవారుజాము సౌండ్ వచ్చింది. ఆవిడ తలుపు తీసి, ఏమండి వారణాసి వారు ఇల్లేనా ఫలానా అని అడిగారు. ఈవిడ పాపం నిద్రమత్తు కానీ అవును బాబు అని. మా అయ్యగారు ఈ సామాన్లు మీకు పంపించారండి అన్నాడు. ఏం సామాను అంటే పప్పులు ఉప్పు బెల్లం. పంపలు అసలు ఏం లేవు, దేవుడు కదా వచ్చినట్టుగా. ఇంకా ఆవిడ కళ్ళు ఇంకా బతుకుపోయింది. గవ్వగా అన్ని లోపల పెట్టించే ముందు కూడా మళ్ళీ వెధవది మనస్సుతోటి ఉంటుంది కదా, బాబు మీరు పొరపాటున మా ఇంటికి వచ్చారేమో, మా ఆయనకి అంత పెద్ద ఫ్రెండ్స్ ఎవరు లేరు, జమీందారు అంటున్నామంటే, లేదండి 18 మలకపేట అనేది చదువుతారు. అలా చెప్పాడు. అడ్రస్ అయితే ఇదే లోపల పెట్టు, మా ఆయనకి అంత ఫ్రెండ్స్ ఉన్నట్టు నాకు తెలియదులే అని లోపల పెట్టాడు. బాబు ఒక్క గంట సేపు ఉండు, నువ్వు కూడా చాలా దూరం నుంచి ఎడ్ల బండి మీద వచ్చావు కదా, నేను గబగబా స్నానం చేసి వంట చేసేస్తాను, నువ్వు తినేసేది. కానీ అమ్మగారు అవి మీకోసం అయ్యగారు పంపారు, అయినా నాకు తినే యోగ్యత లేదు. ఏం బాబు అంటే నాలుగు చూపించాడు. నాలుగంతా బ్లడ్ ఇలా కత్తితో కోసినట్టు, పుండి అయితే తినలేం కదా. అయ్యో బాబు చాలా థ్యాంక్స్ బాబు, పిల్లలు మా ఆయన తిండి తిప్పలేక చాలా రోజులు అయింది, దేవుళ్ళో వచ్చాం అని దండం పెట్టింది. వెళ్ళిపోయాడు. ఈయన ఎప్పుడు లేట్గా లేచాడు. ఎందుకు లేచాడు? నెయ్యి వాసన వస్తుంది, లేవరైతే కడుపులో ఏం లేక సత్తుంటాడు. అది పక్కింట్లోంచి కాదు, మన ఇంట్లో వాళ్ళ ఇంట్లో కిచెన్లోకి వెళ్తే వండేస్తున్నాడు. ఎక్కడవి అన్నాడు. మీ ఆయన ఎవరో, సారీ మీ ఫ్రెండ్ ఎవరో జమీందారు అందాడు. జమీందారు ఛాన్సే లేదా. కాదండి బాబు మీ ఫ్యాన్సే కాదు, ఛాన్స్ కూడా ఉంది అని తెచ్చాడు అని అడిగాను. మా పక్క ఇల్లు కాదు అంటే మీ ఇల్లే అన్నాడు. అంటే ఇంతకీ అతను ఎలా ఉన్నాడు అన్నాడు. నల్లగా ఉన్నాడండి. మరి అన్ని తెచ్చినాడు భోజనం పెట్టక్కర్లేదా నువ్వు అన్నాడు. నేను చెప్పానండి, కానీ అతను నాలుక మీద పుండి అయిందంట, అందుకని తినలేడంట. నాలుక కూడా చూపించాడు. అంటే నేను వెంటనే పొరపని చేసి గబగబా స్నానం చేశాడు. జగన్నాథ్ గుళ్ళోకి వెళ్ళాడు. స్వామి క్షమించు స్వామి. గుళ్ళోకి వెళ్తే స్వామి కూడా నాలుక మీద బ్లడ్. ఇంతకీ సామాన్లు తెచ్చింది ఎవరు? మరి ఇంతకీ నాలుక ఎందుకు అలాగా బ్లడ్ వచ్చింది? ఎంత కొలిసింది అంటే భగవద్గీత ఈజ్ నాన్ డిఫరెంట్ ఫ్రమ్ భగవద్గీత ఈజ్ కాల్డ్ సాంగ్ ఆఫ్ గాడ్ కదా అమ్మా. అందుకని నీ పేరు చాలా గొప్పది. ఆ పేరుతో కలిగి ఉన్న స్నేహం ఆ శ్లోకం చాలా గొప్పది. అందుకని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుని మన జీవితాన్ని ఉద్ధరించుకోవాలంటే కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఈ శ్లోకాలన్నీ రాకపోయినా ఒక్కటి మన నోటికి వచ్చి ఉన్నారు. ఏంటంటే చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. वृंदावन हरि लाल की जय। श्री गिरिराज गौतम भगवान की जय। वृंदावन यात्रा की जय। श्रील प्रभुपाद की जय। नमः पार्वती पते हर हर महादेव. ఢిల్లీ మనం కలుద్దాం మళ్ళీ ఇన్ ఢిల్లీ. ఓకే. సో ఆఫ్టర్ ఫ్యూ మంత్స్
we'll expect another book. Okay? Thank you. Hare Krishna. Thank you very much. Hare Krishna.